ఒకసారిగా ట్రైన్కి సంబంధించి బ్రేక్ వేయడం వల్ల వచ్చిన ఫ్రిక్షన్ వల్ల వచ్చిన మంటల వల్ల ప్రమాదం జరిగినదా లేక ప్యాంట్రీ కారులో జరిగిన మంటలు వంటల కారణంగా వచ్చిన అంశం వల్ల ప్రమాదం జరిగిందా అన్న విషయంపై కొనసాగిస్తున్నారు. అట్లాగే మూడో అంశం కూడా ఏదైతే ఏహెచ్సి కోచ్లో రెగ్యులేట్ చేసే అంశం ఉంటుందో అక్కడ ఉన్న రెగ్యులేట్ చేసే ప్లేస్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న విషయంపై కూడా విచారణ సాగిస్తున్నారు. అయితే ప్రమాదం 12:40 నుంచి 12:50 మధ్య జరిగింది. అయితే దానికి 10 నిమిషాల ముందే ఏదైతే భోగి నుంచి మంటలు వస్తున్నాయని కొందరు ప్రయాణికులు గమనించారు. గమనించి ఒకసారిగా వారందరూ అప్రమత్తం అవ్వడం వల్ల ఒకరినొకరు వెంటనే దిగిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే అదృష్టవశాత్తు రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉండడంతో వారంతా కూడా దిగిపోవడం జరిగింది. అయితే ఇతర కోచ్లను వెంటనే దూరం చేశారు. అలాగే మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఇతర వేరువేరు ప్రాంతాల నుంచి కూడా అగ్నిమాపక శకటాలు తీసుకురావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద కొంత సమయం మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. 12:40 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా మంటలను అదుపు చేసే పనిలోనే అధికారులు నిమగ్నమయ్యారు. ఎవరైతే ఇతర ప్రయాణికులు ఉన్నారో అంటే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 2,000 మంది ప్రయాణిస్తున్నట్టు అధికారుల అంచనా. అయితే ప్రమాదం జరిగి బోగీలు దగ్ధమైన దాటిలో చూసుకుంటే దాదాపు 140 నుంచి 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇవన్నిటి కూడా ఆ ప్రయాణికులకు సంబంధించిన అంశాలు కూడా విచారణలో వెల్లడవుతుంది. అలాగే మరణించిన ప్రయాణికుడి వివరాలు కూడా ఇప్పటికే చంద్రశేఖర్గా గుర్తించారు. ఆ విషయంపై కూడా ఆ ప్రయాణికుడు ఏ రకమైన పరిస్థితిలో చనిపోయాడన్న విషయంపై కూడా విచారణ సాగిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన విషయంపై ఇతర ప్రయాణికులు అప్రమత్తం అయినప్పుడు కూడా అతను గుర్తించుకుపోవడం అలాగే నిద్రలో ఉండడం వల్ల ఈ రకంగా సజీవ దహనం అయి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎర్నాకులం టాటా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఇప్పటికే విచారణ కొనసాగించడమే కాకుండా దీనికి బాధ్యులు అలాగే సాంకేతికపరమైన అంశాలు ఏ రకంగా ఉన్నాయన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది.